తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సురేఖపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగిసిన తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు సురేఖ స్థానంపై పలువురు ఆశావాహ నేతలు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు మంత్రి పదవులు ఇవ్వాలి అంటూ ఆశావాహ నేతలు అధిష్టానానికి పరోక్ష సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికే ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆశావాహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి ఎమ్మెల్సీల నుంచే కొత్త మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ బోడుప్పల్లో 22A నిషేధిత జాబితాలో భూములను చేర్చడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆరోపణలు చేశారు. తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. సర్వే నెంబర్ 215 పాట్లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే ఆయా కాలనీలను 22A జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.